7th class 4.1 fourth problem. Write equations for the following statement. కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చినారు, దానికి మనం ఈక్వేషన్స్ రాయాలి. సో ఇక్కడ సెంటెన్స్ ఫార్మేషన్లో ఉండేదాన్ని మనం ఈక్వేషన్ ఫామ్లో రాయాలి. ఫస్ట్ ప్రాబ్లం, ద సమ్ ఆఫ్ నెంబర్స్ ఎక్స్ అండ్ 4 ఈజ్ 9. సమ్ అంటే ఏమి? యాడ్ చేయాలి. యాడ్ అంటే ప్లస్ చేయాలి. సమ్ ఆఫ్ నెంబర్స్, విచ్ నెంబర్స్? ఎక్స్ అండ్ 4. ఎక్స్ని 4ని సమ్ చేస్తే, సమ్ అంటే యాడ్ చేస్తే, ఈజ్ 9 అంటే ఎంత వస్తుందంట? 9 వస్తుందంట. అంతే, సింపుల్. ఎక్స్ ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 9. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, 2 సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ వై ఈజ్ 8. 2 సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ వై, వై నుంచి 2ని సబ్ట్రాక్ట్ చేస్తే 8 వస్తుంది. ఏమొస్తుందో చెప్పండి. వై నుంచి 2ని సబ్ట్రాక్ట్ చేస్తే అంటే y మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 8. y మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 8. ఓకేనా? సో బాగా అర్థం చేసుకోవాలి. ఫ్రమ్ వై అంటే వై నుంచి ఏం సబ్ట్రాక్ట్ చేస్తే? 2ని సబ్ట్రాక్టెడ్ చేస్తే ఎంత వస్తుందంట? 8 వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ థర్డ్, 10 టైమ్స్ ఏ ఈజ్ 70. టైమ్స్ అంటే మల్టిప్లికేషన్ అంటే ప్రోడక్ట్ అని అర్థం. సో 10 టైమ్స్, హౌ మెనీ టైమ్స్? 10 టైమ్స్. దేనికి? ఏకి 10 టైమ్స్ అంటే ఏమి? ఏ ఇది, ఏకి 10 టైమ్స్ అంటే 10 ఇంటూ ఏ అంటే ఏమొస్తుంది? 10a. ఎంత వస్తుందంట దాని వాల్యూ? 70. అంటే ఏమొస్తుంది? 10a ఈజ్ ఈక్వల్ టు 70. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ ప్రాబ్లం, ద నెంబర్ బి డివైడెడ్ బై 5 గివెన్ 6. ఇక్కడ గివెన్ అంటే ఈజ్ అని అర్థం, అంటే ఈజ్ ఈక్వల్ టు అని అర్థం. ఏ నెంబర్ బి డివైడెడ్ బై 5. ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్ ఏమి? బి. బిని దేంతో డివైడ్ చేస్తున్నాము? 5తో డివైడ్ చేస్తున్నాము. ఇప్పుడు ఆన్సర్ ఎంత వస్తుందంట? 6 వస్తుంది. అంతే కదా? బి బై 5 ఈజ్ ఈక్వల్ టు 6. బి బై 5 ఈజ్ ఈక్వల్ టు 6. ఓకేనా? నెక్స్ట్ 3/4 ఆఫ్ టీ ఈజ్ 15. టీకి 3/4. 3/4 ఈజ్ ఈక్వల్ టు 15. చూడండి, ఇంకోసారి చెప్తాను చూడండి. 3/4 ఆఫ్ టీ అంటే 3/4 ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 15 అని అర్థం. ఓకేనా? టీ వాల్యూ ఉంది, టీకి వచ్చి 3/4 అంటే ఏమి? 3/4 ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 15. నెక్స్ట్ 7 టైమ్స్ ఎం ప్లస్ 7 గెట్స్ యూ 77. గెట్స్ అంటే ఇక్కడ కూడా ఏమి వస్తుంది? ఈజ్ అని అర్థం. సో 7 టైమ్స్ ఎం, ఎం వచ్చి ఎం, దానికి 7 టైమ్స్ అంటే ఎంత? 7 ఇంటూ ఎం. ఎంత? 7 ఇంటూ ఎం. 7 టైమ్స్ ఎం ప్లస్ 7 ప్లస్ 7 యూ గెట్ 77. అంటే ఏమి? 7 ఇంటూ ఎం 7m ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 77. ఓకేనా? 7m ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 77. నెక్స్ట్ 1/4 ఆఫ్ ఎ నెంబర్ of a number x minus 4 gives 4. 1/4 of a number ఫస్ట్ gives 4 ఎంత వస్తుందంటే సమానము 4కి సమానము అనేసేసినారు. 1/4 of a number x అంటే xకి 1/4, xకి 1/4 మైనస్ 4 చేస్తే ఎంత వస్తుందంటే 4 వస్తుంది. సో 1/4x మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 4. దాన్ని ఏం రాయొచ్చు? ఇక్కడ న్యూమరేటర్స్ మనం ఏం చేయొచ్చు? మల్టిప్లై చేయొచ్చు. 1 ఇంటూ ఎక్స్ 1x, 1x/4 మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 4. ఇఫ్ యూ టేక్ అవే 6 ఫ్రమ్ 6 టైమ్స్ y, యూ గెట్ 60. ఇఫ్ యూ టేక్ అవే 6 ఫ్రమ్ 6 టైమ్స్ y, ఇక్కడ చూడండి, ఫస్ట్ దీని దగ్గరకు వస్తాం. 6 టైమ్స్ y అంటే ఎంత? 6 టైమ్స్ y, వైకి 6 టైమ్స్. మళ్ళీ ఏమొస్తుంది? గెట్ అన్నాడు, యూ గెట్ 60. ఇక్కడ రాసేసాం. ఇక్కడ ఉంది చూడండి, టేక్ అవే అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే తీసేయడం, సబ్ట్రాక్టెడ్ అని అర్థం. దేంట్లో నుంచి? 6yలో నుంచి. ఫ్రమ్ ఇక్కడ చూడండి, ఫ్రమ్ 6 టైమ్స్ y. 6 టైమ్స్ వైలో నుంచి ఎంత తీసేయాలంట? 6 తీసేస్తే 60 వస్తుంది.
జాగ్రత్తగా 1కి 2 సార్లు సెంటెన్స్ చదివితే మనకు ఈజీగా అర్థమైపోతుంది. సో ఇఫ్ యూ టేక్ అవే అంటే తీసేయడం, దేంట్లో నుంచి, ఇఫ్ యూ టేక్ అవే 6ని తీసేయాలి దేంట్లో నుంచి, ఫ్రమ్ 6 times y, 6 times y అంటే 6 into yలో నుంచి 6 తీసేస్తే యూ గెట్ 60. సో 6 into y 6y minus 6 is equal to 60. నెక్స్ట్ 9th ప్రాబ్లం. If you add 3 to 1/3 of z, you get 30. You get 30 రాసేయండి ఫస్ట్. You get 30 వచ్చేస్తుంది దేంట్లో నుంచి. ఇఫ్ యూ యాడ్ అంటే ఏం చేయాలి, అడిషన్ చేయాలి. టు 1/3 of z, 1/3 of zలోకి 3 యాడ్ చేస్తే 30 వస్తుంది. సింపుల్. అప్పుడు ఏమొస్తుంది, z/3 + 3 is equal to 30 వస్తుంది. ఓకేనా, ఇంతేమా. సో నెక్స్ట్ 5th ప్రాబ్లం. రైట్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ ఇన్ స్టేట్మెంట్ ఫామ్. ఇప్పుడు ఇంతవరకు స్టేట్మెంట్స్ ఇచ్చారు, మనం ఏం చేసాము, ఈక్వేషన్ ఫామ్లో రాసాం. ఇప్పుడు ఈక్వేషన్స్ ఇచ్చినారు, మనం స్టేట్మెంట్ ఫామ్లో రాయాలన్నమాట. సో చాలా సింపుల్. రైట్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ ఇన్ స్టేట్మెంట్ ఫామ్. ఫస్ట్ ఏమి, p+4 is equal to 15. ఏమి ఇక్కడ ఏం జరిగింది, p+4 is equal to 15 అంటే ఏమి, ఈ రెండు యాడ్ అయ్యింది. అంటే యాడ్ని ఏం చెప్తాం మనము మ్యాథమెటిక్స్లో, సమ్ అని చెప్తాం. ఏం చెప్తాము, సమ్ అని చెప్తాం. సో దేన్ని సమ్ చేసాము, pని 4ని సమ్ చేస్తే యూ గెట్ 15. దాన్ని సింపుల్గా రాయండి. ద సమ్ ఆఫ్ నెంబర్స్ p and 4 ఈజ్ 15. ఓకేనా, అర్థమైందా. సో నెక్స్ట్ ఇదే విధంగా చూడండి, m-7 is equal to 3. m-7 is equal to 3 అంటే ఏం రాస్తాము, 7 సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ m. దేంట్లో నుంచి తీసేస్తారు, ఎంలో నుంచి తీసేశారు కాబట్టి ఏం రాస్తాం, 7 ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ m గివ్స్ ఎంత వచ్చింది, 3 వచ్చింది. ఓకేనా, ఇక్కడ చూడు 2m is equal to 7. ఇక్కడ ఏమి, ఎంకి 2m అంటే ఏమి, 2 into m అంటే 2 times of m. సో 2 times of m గివ్స్ 7. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం. m/5 is equal to 3. ద నెంబర్ m, ఇక్కడ m ఏం చేస్తుంది, 5ని డివైడ్ చేస్తుంది కాబట్టి ఏం చెప్పాలా, ద నెంబర్ m డివైడెడ్ బై 5 ఇట్ గివ్స్ 3. ఓకేనా, సింపుల్. 3m/5 is equal to 6. ఇంతకుముందే చెప్పాము, ఇదేమి 3/5. ఓకేనా, 3/5 of m is equal to 6 అంటే ఏం రాయొచ్చు, 3/5 of m ఈజ్ 6 అని రాయొచ్చు. నెక్స్ట్ 3p + 4 is equal to 25. ఇక్కడ pని 3 ఏం చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది. ఎన్నిసార్లు, 3 times కాబట్టి ఏం రాయొచ్చు, 3 times p + 4 is 25 రాయొచ్చు. ఇంకా ఎట్లా రాయొచ్చు అంటే, ద సమ్ ఆఫ్ 3 times p 4 is equal to 25 అని కూడా రాయొచ్చు. నెక్స్ట్ 4p - 2 is equal to 18. 4p - 2 is equal to 18. ఇక్కడ ఏం రాయొచ్చు, 2 సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 4 times p ఇలా రాయొచ్చు. చూడండి దీన్ని ఇంకా 4p - 2 is equal to 18. 4p - 2 is equal to 18. అప్పుడు ఏం చేయొచ్చు, 2 ఇక్కడ 2 సబ్ట్రాక్ట్ చేస్తాను దేన్ని, 4pని కాబట్టి ఏం రాయొచ్చు, 2 సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ దేంట్లో నుంచి, ఫ్రమ్ 4 times of p గివ్స్ 18 అని రాయొచ్చు. ఓకేనా, నెక్స్ట్ చూడండి, p/2 + 2 is equal to 8. ఎట్లా రాస్తాం చూడు, p/2 + 2 is equal to 8. p/2 + 2, p/2 అంటే 1/2 into p. ఇక్కడ ఏమైంది, 2 సబ్ట్రాక్ట్ అయింది కాబట్టి 2 యాడెడ్ ఫ్రమ్ 1/2 of p gives 8. ఓకేనా, నెక్స్ట్ ఇది ప్రాబ్లం. నెక్స్ట్ చూడండి 6th ప్రాబ్లం. సిక్స్త్ ప్రాబ్లం చూడండి, కొన్ని ఈక్వేషన్స్ మనమే ప్రిపేర్ చేయాలి. సెటప్ అన్ ఈక్వేషన్ ఇన్ ద ఫాలోయింగ్ కేసెస్. కొన్ని ఇచ్చేసారు, వాటిని మనం చదివి ఒక ఈక్వేషన్ మనమే ఫామ్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇర్ఫాన్ సేస్ దట్, ఇర్ఫాన్ అనే వ్యక్తి చెప్పినాడు ఏమని, దట్ హీ హ్యాస్ 7 మార్బల్స్. 7 మార్బల్స్, మార్బల్స్ మీన్స్
తెలుసు కదా, గోళీలు. మోర్ దెన్ 5 times ద మార్బల్స్ పర్మిట్ హ్యాస్. ఇక్కడ ఏమి ఇర్ఫాన్ హ్యాస్ 37 మార్బల్స్. టోటల్గా ఇర్ఫాన్ దగ్గర 37 మార్బల్స్ ఉంది. టేక్ ఎమ్ టు ద నెంబర్ ఆఫ్ పర్మిట్స్ మార్బల్స్. ఇక్కడ పర్మిట్స్ మార్బల్ని ఎమ్ అని అనుకోమన్నాడు. అతను ఏం చెప్తా అన్నాడు, నా దగ్గర మొత్తం టోటల్ 37 ఉంది, దాంట్లో కూడా ఏం చెప్తాడు, 7 మార్బల్స్ మోర్ దెన్ 5 times ద మార్బల్ పర్మిట్స్. అంటే 7 మార్బల్స్ 5 times మార్బల్ పర్మిట్స్ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఏం చేయాలంటే చూడు, మోర్ దెన్ అంటే మొత్తం టోటల్ ఎంత ఉందన్నారు, 37 ఈజ్ ఈక్వల్ టు 37. సింపుల్ కదా, ఈజ్ ఈక్వల్ టు 37. అతని దగ్గర మొత్తము ఉంది 37 మార్బల్స్ ఉంది. మళ్ళీ ఏం చెప్పాడు, మోర్ దెన్ 7 మార్బల్స్ మోర్ దెన్ 5 times ద ఇక్కడ ఏం చేయాలి, మార్బల్ పర్మిట్స్ ఎమ్ అనుకున్నాం కదా, ఎమ్ వచ్చి ఎన్ని టైమ్స్ అంట, 5 times. మోర్ దెన్ అంటే ప్లస్ పెట్టాలి, +7. ఇది ఈక్వేషన్. 5m + 7 ఈజ్ ఈక్వల్ టు 37. అర్థమైందా? టోటల్ వచ్చి 37 మార్బల్స్ ఉంది. అతను ఏం చెప్పాడు, ఆ పర్మిట్ మార్బల్స్ ఏదైతే ఉందో అది 5 times ఉంది, +7. 7 కంటే కూడా 5m ఉంది కాబట్టి 5m + 7 ఈజ్ ఈక్వల్ టు 37. సెకండ్ ప్రాబ్లం చూడు. లక్ష్మీస్ ఫాదర్ ఈజ్ 49 years. లక్ష్మీస్ ఫాదర్ ఎంత, 49 years. లక్ష్మీస్ ఫాదర్ ఏజ్ వచ్చి 49 years అనమాట. లక్ష్మీస్ ఫాదర్ ఏజ్ ఎంత, 49 years. లక్ష్మి ఉంది, లక్ష్మీ ఫాదర్ ఉంది. లక్ష్మీ ఫాదర్ ఉన్నాడు, అతని ఏజ్ ఎంతంట, లక్ష్మీస్ ఫాదర్ ఈజ్ 49 years old. అతని ఏజ్ తెలిసిపోయింది మనకి ఎంత, 49 years. హీఈస్ 4 years older దెన్ 3 times లక్ష్మీస్ ఏజ్. టేక్ లక్ష్మీస్ ఏజ్ ఈజ్ y years. సో ఇక్కడ లక్ష్మీస్ ఏజ్ ఎంత అనుకోమన్నాడు, y అనుకోమన్నాడు. సో ఇక్కడ ఏం చెప్పినాడు, 3 times దేనికి, లక్ష్మీస్ ఏజ్ ఏమనుకున్నాము, y అనుకున్నాం. దానికి 3 times అంటే ఎంత, 3y కదా, 3y. మళ్ళీ ఏం చెప్పాడు, 4 years ఓల్డర్ దెన్. ఓల్డర్ అంటే ఎక్కువ అని అర్థం. ఓల్డర్ అంటే ఎక్కువ కదా. సో 3y + 4 ఈజ్ ఈక్వల్ టు 49. 3y + 4 ఈజ్ ఈక్వల్ టు 49. నెక్స్ట్ ప్రాబ్లం చూ. ద టీచర్ టెల్స్ us class that the highest marks obtained by a student in her class in twice అంటే డబల్, ద లోయెస్ట్ మార్క్స్ +7. సో లోయెస్ట్ మార్క్స్ ఎంత ఉందో దాన్ని ప్లస్ చేస్తే 7కి చేస్తే ఎంత వచ్చిందంటే హైయెస్ట్ మార్క్స్ వచ్చింది. ఇక్కడ ఏం చెప్పేశారు, ద హైయెస్ట్ స్కోర్ 87 ఇచ్చేసినారు. హైయెస్ట్ స్కోర్ ఎంత, 87. సో టేక్ ద లోయెస్ట్ స్కోర్ టు బి ఎల్. సో లోయెస్ట్ని ఎల్ అనుకోమన్నాడు. లోయెస్ట్ని ఎల్ అనుకోమన్నాడు. దాన్ని ఏమన్నాడు, హైయెస్ట్ మార్క్స్ ఎంత వస్తుందంట, స్టూడెంట్ ఇన్ హెర్ క్లాస్ ఈజ్ ట్వైస్ ద లోయెస్ట్ మార్క్స్. లోయెస్ట్ మార్క్స్ కన్నా ట్వైస్ అంటే ఎంత, సో లోయెస్ట్ వచ్చి మనం ఎల్ అనుకుంటే దానికి ట్వైస్ ఏమవుతుంది, ట్వైస్ అంటే డబల్ కదా, అంటే ఏమవుతుంది 2l అవుతుంది. సో 2l ప్లస్ దానికి 7 మార్క్స్ యాడ్ చేస్తే హైయెస్ట్ మార్క్స్ వస్తుంది. ఇక్కడ హైయెస్ట్ స్కోర్ ఎంత చెప్పేసినారు, 87. సో లోయెస్ట్ని డబల్ చేసి +7 యాడ్ చేస్తే 87 వస్తుంది. సో 2l + 7 ఈజ్ ఈక్వల్ టు 87. నెక్స్ట్, ఇన్ an isosceles triangle the vertex angle is twice either base angle. సో ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే ఏమిరా అంటే టూ ఈక్వల్గా ఉంటే వాటిని ఐసోసెలస్ అంటారు. ఇక్కడ ఏం చెప్పినారు, 2 ఈక్వల్గా ఉందంట. ఇక్కడ యాంగిల్స్ వైజ్ తీసుకున్నాం కాబట్టి 2 యాంగిల్స్ ఈక్వల్గా ఉంది, అంటే ఈ యాంగిల్ ఈక్వల్గా ఉంది. వర్టిక్స్ దగ్గర ఉండే యాంగిల్ మాత్రం ఏమంట, వేరుగా ఉంది. సరేనా? ఇక్కడ ఏమి, ద 3 angles in triangle, ద సమ్ ఆఫ్ 3 angles in triangle ఈజ్ ఈక్వల్ టు 180 degrees. అంటే ఏదైనా సరే మనము ఒక యాంగిల్ ప్లస్ ఇంకొక యాంగిల్ కలిపితే ఎంత వస్తుంది, 180 degrees వస్తుంది. దాంట్లో 2 ఈక్వల్. ఇక్కడ ఏం చెప్పినాడు, ఒకదాన్ని బి అనుకోమన్నాడు. సో ఒకదాన్ని బి అనుకుంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇంకొకటి కూడా బి అవుతుంది.
కదా. ఇంకొక పాయింట్ ఏం చెప్పినాడు, ద వర్టిక్స్ యాంగిల్ ఈజ్ ట్వైస్ ఎయిదర్ బేస్ యాంగిల్. సో ఈ వర్టిక్స్ యాంగిల్ ఏమైంది, ఈ బేస్ యాంగిల్ కంటే ట్వైస్ ఉంది. ఈ బేస్ యాంగిల్ ఎంత, ఇది బి కదా, అప్పుడు ఇది ఎంత అవుతుంది, 2b అవుతుంది. సో 2b ఈజ్ ఈక్వల్ టు 180 degrees. అప్పుడు ఏమొస్తుంది, b ప్లస్ 2b ఎంత అవుతుంది, 4b ఈజ్ ఈక్వల్ టు 180 degrees అవుతుంది.